తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఫిట్నెస్ ను సొంతం చేసుకోవచ్చు. అయితే ప్రసవానంతరం కూడా ఈ ఎక్సర్సైజ్ రొటీన్ ను కొనసాగిస్తే శారీరకంగా మానసికంగా మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. ప్రసవానంతర ఒత్తిడి నుంచి బయటపడొచ్చు అంటున్నారు. ఈ క్రమంలో బిడ్డ పుట్టిన తర్వాత వ్యాయామాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. వైద్యుల సలహా తప్పనిసరి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొందరు మహిళలు స్వయంగా తిరిగి తమ వ్యాయామ రొటీన్ ను మొదలు పెడుతుంటారు. పొట్ట త్వరగా తగ్గించుకోవడానికి కాస్త కఠినమైన వ్యాయామాలు చేసేవారు లేకపోలేదు. అయితే దీనివల్ల సత్ఫలితాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అందుకే ప్రసవానంతరం వ్యాయామాలు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ వ్యాయామాలు చేయాలి, ఎంతసేపు చేయాలి తదితర విషయాల్లో డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలు బరువు పెరగడం సహజం. కాబట్టి వ్యాయామం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం శరీరంలోని అవయవాలు కాస్త బలహీనంగా సున్నితంగా తయారవుతాయి. కాబట్టి బరువులెత్తడం, వేగంగా చేసే పనులు మొదలైనవి చేయకపోవడం మంచిది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఫిట్ గా తయారవడానికి వాకింగ్ చేయడం ముఖ్యం. ఈ క్రమంలో వంగినట్లుగా కాకుండా నిటారుగా నడవాలి. ప్రసవానంతరం చాలా మంది మహిళల్లో శక్తి స్థాయిలు క్షీణిస్తాయి. ఫలితంగా నీరసపడిపోతారు. మళ్ళీ వారి శరీరానికి శక్తి అందాలంటే వ్యాయామం మంచి సాధనం. తల్లైన తర్వాత చాలా మంది అధిక బరువు, నిద్రలేమి వంటి సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతుంటారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు సాధన చేయడం మంచిది. వ్యాయామం వల్ల రాత్రుళ్ళు నిద్ర బాగా పడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రసవానంతరం కొంతమంది మహిళల్లో నడుము నొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. వీటికి వ్యాయామం చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు.